It's a transformer. People sir, follow this guy. Hi. టెంట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. 6:30 దాటింది టైము 8:40 అవుతుంది. సో హెడ్ బాత్ చేసిన తర్వాత కాసేపు ఇక్కడ సన్ బాత్ చేశాను అనమాట. సన్లైట్ తీసుకున్నాను. కొంచెం కవలది అన్నీ ఆరిపోతాయి కాబట్టి ఇక్కడ కాసేపు కూర్చున్నాను. ఇప్పుడు 8:40 అవుతుంది. స్టార్ట్ అవుతాను, మా అర్థం వెళ్ళాలి. సో అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఏందనేసి. నైట్ ఆ స్టాల్ గురించి మాట్లాడాను అనమాట. ఏం పెద్ద కాంపిటీషన్ లేదు, సింగిల్ రోడ్డు. హుబ్లీ నుంచి క్రాస్ అయిన తర్వాత 50 కిలోమీటర్స్ లాంగ్ వచ్చాను. యల్లాపూర్లో ఉన్నాను ప్రజెంట్. సో రోడ్ అంతా ఇట్లానే సింగిల్గా ఉంటుంది అనమాట. మొత్తం మనం ఇంకా వెళ్ళాల్సిన 90 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆ ముందున ఎలా ఉంటుందో చూడాలి. 50 కిలోమీటర్స్ మాత్రం ఇలాగ ఉంది. చాలా పీస్ఫుల్ రోడ్డు. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుని వెళ్తే టౌన్ వస్తుంది అన్నమాట, యల్లాపూర్. నైట్ అటు నుంచి నడుచుకుని వచ్చాను. అప్పుడు ఈ స్టాల్ చూశాను అనమాట. టీ ఉంటుందో అడుగుదామా అన్న? టీ లియా? సరే టీ లేదంట. సో ఇట్లా ఉంది, చాలా బ్యూటిఫుల్ రోడ్ అనమాట. 10 కిలోమీటర్ సూపర్గా ఫారెస్ట్ అనమాట. ఇంకా ఫారెస్ట్ అయితే ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఎంటర్ అవుతుందని చెప్తున్నారు. సో టీ తాగి బిస్కెట్ ఉంది, రవి సార్ ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్. సో అది అందుకని చెప్పి టీ తాగాలి, బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది. తర్వాత ఇంకా స్టార్ట్ చేయడమే. ట్రీ చూడండి, చాలా ఓల్డ్ ట్రీ అనుకుంటా. అక్కడ చిన్న లేక్ టైప్ ఉంది, పాండ్. ఇక్కడ అలా ఫుట్పాత్ టైప్ నడవడానికి. అక్కడ స్టాల్ క్లోజ్లో ఉంది. ఇది స్కూల్ అనుకుంటారు మీరు. స్కూల్ పేరే హోలీ రోసా హై స్కూల్, యల్లాపూర్. సూపర్ లొకేషన్లో స్కూల్ ఉందన్నమాట. ఇక్కడ ఏదో మేబీ ఆశ్రమం. క్లోజ్లో ఉంది, ఓపెన్ లేదు. బ్యూటిఫుల్. ఓ మై గాడ్, మనకి వే లేదే ఇక్కడ నుంచి వే. స్కూల్ ఇది క్రిస్టియన్ స్కూల్ అనమాట. అటు నుంచి వస్తున్నారు చిల్డ్రన్. సో టౌన్లోకి వెళ్ళి కాఫీ టీ తీసుకున్న తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాయి ఈరోజు. ఫ్రెండ్స్, నేను రోడ్ పైకి వస్తాను. ఇదే మనం కార్వార్ వెళ్ళే మెయిన్ రూట్ అనమాట. సో బోర్డ్ రెడీగా ఉంది. బోర్డ్ కంప్లైంట్ ఏంటంటే కనిపించలేదు సరిగ్గా. సో మార్కర్ ఏమన్నా చూడాలి. It's a transformer. Carver. ఆయన ట్రాన్స్ఫార్మర్ సంథింగ్ ఆపరేటింగ్ అనమాట. 100 కిలోమీటర్. థ్యాంక్ యూ అన్న. ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తాను. ఇందాక పెట్రోల్ స్టేషన్ ఆపోజిట్ నేను కూర్చొని సన్లైట్ తీసుకుంటా ఉంటే చూస్తాను. సో రెడీ. నేను ఇందాక ఇండియా ట్రాన్స్ఫార్మర్ అన్నాను కదా, ఆయన పేరు ప్రకాష్ అన్న. అక్కడ లిఫ్ట్ అడుగుతుంటే లిఫ్ట్ దొరకకపోతే ఆయన నష్టం జరిగా అన్నారు. ఓకే అన్నా. ధన్యవాదాలు. సో ఆయన మాట్లాడడం ఇలా జాబ్ గురించి అంతా డిస్కస్ చేసాం అన్నమాట. సో కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిన వల్ల సో ఇది చేస్తే మళ్ళీ వెళ్తాం.
ఆయన టీ తాగుతున్నారు, మనకి పూరి. ప్రకాశ్ అన్న వెళ్ళిపోయారు. నేను అక్కడ కింద నుంచి కొంచెం అప్లోకి ఇలాగా నడుచుకుని వచ్చాను అనమాట. ఇక్కడ లిఫ్ట్ తీసుకుందాం అనేసి. టౌన్కి కొంచెం అవుట్కట్స్ ఉంటే బెస్ట్ అనమాట. ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అనేసి ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. సో క్లైమేట్ ఈరోజు సూపర్గా ఉంది. టౌన్ కూడా ఎక్సలెంట్. ఈ మొత్తం 130 కిలోమీటర్స్ కూడా ఇట్లానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఈ రోడ్డు ఇంకా ఫారెస్ట్ ఏరియా వరకు 50 కిలోమీటర్స్ వరకు సూపర్గా ఉంది రోడ్ అంతా. రోడ్కి 2 వైపులా ఫుల్గా ట్రీస్ ఉంటాయి అన్నమాట, ఉన్నాయి. సో ముందు కూడా అట్లా ఉండొచ్చు, ఇంకా అంతకంటే డెన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఫారెస్ట్ లారీలు అవి చాలా వెళ్తున్నాయి. మొత్తం ఇదే మెయిన్ రోడ్ కదా. సో చూస్తాను, లారీలు మనకు అవసరం లేదు. జస్ట్ ఒక 90 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళిపోతుంది. బైక్ మీద చాలా ఇంకా ఈజీగా ఎంజాయ్ చేసుకోవాలి. చూస్తాను లారీస్ ఆపకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నేను రోడ్డు మీద లిఫ్ట్ పెడుతున్నాను అనమాట. కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు అంతా. ఎల్లాపూర్ ఐటీ గైడ్ అంటారు. యువర్ నేమ్ బ్రో? ఏడీ నెంబర్ 1 బ్రో. నా పేరు పవన్. పాస్పోర్ట్ పవన్. ఓ చెక్ చేస్తున్నాడు యూట్యూబ్లో. పాస్పోర్ట్ చాలా సేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ అరగంట అవుతుంది చెప్తున్నారు అన్నమాట. కాలేజ్ ఐటీ అంట, గవర్నమెంట్ ఐటీ. తెలుస్తుంది. ఇందాక కొంతమంది వెళ్ళారు, అడిగాను అప్పుడు కాలేజ్ అని చెప్తే గవర్నమెంట్ ఐటీ అంట. ఎల్లాపూర్ 90 కిలోమీటర్స్ ఇంకా ఉంది. అక్కడ హిచ్హైకింగ్ స్పాట్ ఫెయిల్ ఫ్రాన్స్. హిచ్హైకింగ్ అక్కడ అవ్వలేదు. సో చాలాసేపు ఉన్నాను, కాసేపు. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయి స్ట్రాటజీ కొంచెం చేంజ్ చేద్దాం. అక్కడ అవ్వట్లే. ఏదైనా గ్లాసెస్ తీసుకుందాం అనేసి నేను లెన్స్ స్టోర్కి వచ్చాను అనమాట. ప్రొటెక్షన్ గ్లాసెస్, నార్మల్ డస్ట్ నుంచి ప్రొటెక్షన్కి వచ్చాను. నార్మల్ గాగుల్ టైపు. సో చాలా సేపు తర్వాత లిఫ్ట్ 2వ స్పాట్లో దొరికిందంట. అది కూడా మనకి నిన్న కలిసిన ఒక బ్రో ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చారనమాట. బ్రో మీ పేరు నేమ్? बेजू। कल मिला था हम लोग, उधर बात किया था टीवीएस शोरूम पे। इधर भाई ने बोला था 8 साल से इधर काम कर रहे हैं। इस तरफ अंदर जाना पड़ेगा ना आपको? इधर से अंदर जाएंगे आप। मैं बहुत देर से वेट कर रहा हूँ सर, लिफ्ट नहीं मिला सुबह से। अभी आप लिफ्ट दिया इतना दूर, इधर से कुछ गाड़ी पकड़ के जाएंगे। कम से कम 80 किलोमीटर रहेगा ना मेरा। हाँ मस्त जगह है यार, ये बहुत अच्छा जगह पे रुका है। थैंक यू ब्रो। नहीं है బ్రో, నేను యాక్చువల్గా అక్కడ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినా కదా ఎల్లాపూర్, తర్వాత స్లోగా లిఫ్ట్ దొరికింది. ఇప్పుడైతే లిఫ్ట్ దొరకట్లేదు, ఒక 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట, చాలామంది కలిసారు. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? యువర్ నేమ్ బ్రో? రామ్. రామ్. రామ్, థ్యాంక్ యూ ప్రవీణ్. प्रवीण। योर नेम ब्रो? सचिन। सचिन। गणेश। गणेश। जानू एनएस कन्नडिगा। देखो एनएस कन्नडिगा, कर्नाटक से है और हमारा आईडी है एनएस कन्नडिगा। एनएस कन्नडिगा, इसको फॉलो करो और भाई को भी फॉलो करो। थैंक यू। हमको सिर्फ लिफ्ट दे दो हो जाएगा। नो फॉलोइंग। थैंक यू ब्रो। थैंक यू। माय ऑल कन्नड़ा पीपल्स आर फॉलो दिस गाय। भैया मैं बोल देता हूँ सब्सक्राइब। ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಬಾಯ್, ಟೇಕ್ ಕೇರ್ ಗೈಸ್. ಯಾರ್ಯಾರೆಲ್ಲ ಕರ್ನಾಟಕದಿಂದ ಯಾರ್ಯಾರು ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವ್ರದ್ದು, ಸೊ ಕರ್ನಾಟಕದ ಜನತೆ ಇವರನ್ನ ಪ್ರೀತಿ ತೋರಿಸಿ ನಮ್ಮ ಯಲ್ಲಾಪುರದಲ್ಲಿ ಇವರು ಬಂದಿದ್ದಾರೆ, ಲಿಫ್ಟ್ ಜರ್ನಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. कन्याकुमारी टू नेपाल। థ్యాంక్ యూ బ్రో. మేబీ एक వీడియో బనా లేతా హూం. బనాలే. ఎంతమంది వచ్చారు వీళ్ళంతా. నేను ఇక్కడ లిఫ్ట్ అడుగుతున్నా చాలాసేపు. నిన్న కలిసిన బ్రో నాకు లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. మనకి ఇక్కడ వేలో కొంచెం వెహికల్స్ తక్కువ, లిఫ్ట్ దొరకట్లేదు. సో హాయ్ గైస్, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ಎನ್ಎಸ್ ಕನ್ನಡಿಗ ಗೈಸ್. ನಾವು ಇವತ್ತು ಸೂರ್ಯಕಲ್ಯಾಣಿ ಗುಡ್ಡಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ.
ಸೊ ಈ ಬ್ರದರ್ ಸಿಕ್ಕಿದ್ರು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ. ಕ್ಯಾ ಖರ್ಚು? ಲಿಫ್ಟ್ ತಗೊಂಡು ಟ್ರಾವೆಲ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಇವರು ಹಿಡ್ಗುಂದಿ ಎಂಬ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ರು. ಲಿಫ್ಟ್ ಕೊಡೋಕ್ಕೆ ನಾವು ಇಲ್ಲೇ ಹತ್ರ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ, ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾವು ಲಿಫ್ಟ್ ಕೊಡ್ತಿದ್ವಿ. ಇವರನ್ನ ಕರ್ನಾಟಕದ ಜನತೆ ಯಾರಾದರೂ ನೋಡ್ತಾ ಇದ್ರು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪಾಸ್ಪೋರ್ಟ್ ತಗೋಣ. ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರೋ. ठीक है, आएंगे आराम से जाओ. థ్యాంక్ యూ. వీడియో తీశారు. ఇప్పుడు ఇంతమంది ఇందాక బైక్ మీద 3 వెళ్తున్నారు అనమాట, ముగ్గురు. అక్కడ షాప్ దగ్గర ఆగారు. సో మళ్ళీ ఇక్కడ కలిసి వచ్చి మాట్లాడుతున్నారు. సరే మనం కూడా అట్లా మాట్లాడామన్నమాట. సరే టైం ఎంత అవుతుంది? టైము 12 అవుతుంది. ఈ ప్లేస్లో ఉన్నాం. అక్కడ 2-3 షాపులు ఉన్నాయి. ఇటు ఒక బ్యాక్ సైడ్ స్టాల్ ఉంది. ఇక్కడ కానీ నైట్ టైం కానీ ఇక్కడ చాలా ఇబ్బంది, ఎందుకంటే వెహికల్స్ బాగా తక్కువ, బైకులు చాలా తక్కువ. లారీలు వెళ్తున్నాయి, ప్రాబ్లం లేదు. ఆఫ్టర్నూన్ నుంచి లారీలు అడుగుతాను. ఓకే, అది అప్డేటు. సో అక్కడ చాలాసేపు నించున్నాను. లిఫ్ట్ ఏం దొరకకపోయేసరికి నడుచుకుంటా వచ్చాను అనమాట. చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ, ఫారెస్ట్ చెక్ పోస్ట్. సో ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయని మ్యాప్లో చూపిస్తే వచ్చాను. టెంపుల్ కూడా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ బాగా. ఇక్కడ టెంపుల్లో కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. మనం అటువైపు వెళ్ళాలి. అటువైపు కార్ వస్తుంది కదా, అది ఇటువైపు మళ్ళీ ఏదో చిన్న ఊరున్నట్టుంది అటువైపు. కాసేపు చూద్దాం. ఇక్కడ టెంపుల్లో రెస్ట్ తీసుకున్నాం. టైం ఆఫ్టర్నూన్ అయిపోయింది. అటువైపు ఏదో పాండ్ ఉన్నట్టుంది. పీస్ఫుల్, క్రౌడ్ ఉంటుంది. డే టైంలో కూడా పెద్దగా క్రౌడ్ లేరు. లోపల పూజారి ఉన్నారు. న్యూ టెంపుల్ అనుకుంటా, చూడడానికి కొత్తదిలాగానే ఉంది. ఇక్కడ చిన్న పాండ్ ఉంది. వావ్, చూడొచ్చు. అక్కడ క్రేన్స్ కూడా ఉన్నాయి. క్రేన్స్. ఇట్లాంటి ప్లేస్లో టెంపుల్. సీసీ కెమెరా కూడా ఉంది. ఇక్కడ కూడా వుడ్ అరేంజ్ చేసి పెట్టారు. ఫారెస్ట్లో కూడా వుడ్ ఇలా అరేంజ్ చేసుకుని పెట్టారు, చూడొచ్చు. టెంపుల్లోకి వెళ్దాం. ఎంట్రీ ఫ్రీగా కాదు. ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ. ఎంతసేపు తర్వాత లిఫ్ట్ ఒక వ్యాన్ మీద అనమాట. అది వేలోని డ్రాప్ చేసేస్తారు. సో నేను దీనిపై కూర్చోమని చెప్పారనమాట. కేఎల్సి సంథింగ్ అంటే షెల్టర్ వేస్తారు కదా, అవి వాటికి యూజ్ అవుద్ది. దాన్ని కూర్చోమన్నారు. ఇక్కడ నించోదన్నారు. ఘాట్ వస్తుందట, అందులో ఘాట్ రోడ్డు డేంజర్ అని చెప్తున్నారు అనమాట. డేంజరు, కూర్చో లోపల దాని మీద అని చెప్తున్నారు అనమాట. సో ఇట్లా ఉంది. సూపర్. ఇవి వీటిని క్యారీ చేస్తుంది. ఇది టైం 1 అవుతుంది అన్నమాట. 1 o'clock. చూడండి, సూపర్ రోడ్ అనమాట. హుబ్లీ నుంచి ఆల్రెడీ హుబ్లీ 80 కిలోమీటర్స్ అయిపోయింది మనకి డిస్టెన్స్. హుబ్లీ నుంచి కార్వార్ వెళ్ళే రూట్ మొత్తం ఇలా ఉంటుందంట. సూపర్గా ఉంది. ఇప్పటివరకు అయితే మనం ఎల్లాపూర్ దాటి వచ్చాము. అరౌండ్ ఒక 90 కిలోమీటర్స్ అయిపోయింది హుబ్లీ నుంచి. రోడ్ మొత్తం ఇలాగ ఉంది, సూపర్గా ఉంది. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రోడ్డు. హుబ్లీ వచ్చి హుబ్లీ నుంచి ఇలా కార్వార్కి, గోవాకి వెళ్ళే రూట్ కూడా ఇదే. గోవా కొంచెం డిస్టెన్స్ అవుద్ది, కాకపోతే గోవాకి వెళ్ళొచ్చు కార్వార్ నుంచి. బోర్డర్ ఆఫ్ కర్ణాటక అనమాట కార్వార్. మనం గట్టి సీ సైడ్ వెళ్ళిపోతాం ఆల్మోస్ట్.
నైట్ టైం చాలా డేంజర్ అనమాట. నైట్ టైం చూడొచ్చు, పక్కన ఒకటి రెండు హౌసెస్ స్టాల్స్ అవి ఉన్నాయి. అక్కడ నేను ఇందాక టెంపుల్కి వెళ్తే టెంపుల్లో కూడా ఉండేవి అనమాట. ఛార్జింగ్ చేసుకుందామని వెళ్ళాను. అక్కడ టెంపుల్ అనేది ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి ఇచ్చారనమాట. ఆ ల్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అంటే కంప్లీట్గా చూడటం కోసం, దాన్ని కేర్ చేయడానికి. వాళ్ళు కావాలంటే మనల్ని ఉంచవచ్చు, ఉండమనొచ్చు. నేను జస్ట్ ఒక వెళ్ళాను, 5 minutes ఛార్జింగ్ చేసుకుంటా అంటే వెళ్ళిపోమన్నారు. వస్తాను గంటలు అనేసి రోడ్డు మీదకి వస్తాను. లక్కీగా నాకు లిఫ్ట్ కూడా దొరికేసింది. ఒక 15 minutes అయ్యిందంటే రోడ్డు మీదకి వచ్చి. సో ఇందాక టెంపుల్ చూపించాను కదా, టెంపుల్కి వెళ్ళాను. ఇలాంటి ప్లేస్లో ఒక కొత్త టెంపుల్ కట్టారనమాట. అది అంటే కంప్లీట్గా దాన్ని కేర్ చేయడానికి ఒక ఫ్యామిలీకి ఇస్తారు, బ్రాహ్మణ్ ఫ్యామిలీకి. వాళ్ళకి యజమానానికి వస్తాను, నో ప్రాబ్లం. మనకి ఏదైతే మంచి లిఫ్ట్ దొరికింది, అందువల్ల ఎక్కడన్నా సరే డ్రాప్ చేయవచ్చు. ఘాట్ రోడ్డు. బ్రో హిందీలో చెప్తున్నాడు అనమాట. ఇందులో కూర్చో, వీడియో కట్ చేయట్లేదు, మొత్తం వీడియో ఎట్లానే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ రోడ్డు చాలా బాగుంది కాబట్టి చూడొచ్చు. ఆల్రెడీ మనం మళ్ళా కొంచెం హిల్ టాప్కి వస్తాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి చూడొచ్చు. ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అవుతున్నాం మనం. నిన్న వెళ్ళబోయే రూట్ అయితే, నిన్న వెళ్ళిన కొంచెం ముందుకెళ్ళి రిటర్న్ వస్తాం కదా, ఆ రూట్ అయితే ఫుల్ డ్యాన్స్ ఏరియా అనమాట. రోడ్డు అక్కడ ఇంకా వెహికల్స్ తక్కువ ఉంటాయని చెప్పింది గూగుల్ కూడా, సేమ్ సజెషన్ అనమాట. సో చూద్దాం రోడ్ ఎట్లా ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఉంది, మండే ఆఫ్టర్నూన్ మనం ఇలా ట్రావెల్ చేస్తాం. ట్రిప్లో traveling is very important. Otherwise, you can't explore this kind of places. The way I choose how I travel, the kind of traveling I choose, the reason is to meet this kind of people. This kind of road lo kuda manaki lift icharu annamata. मांगते मांगते आपका नाम? मोहम्मद। धन्यवाद। बहुत देर के बाद लिफ्ट मिला था। सुबह से मेरे को कोई एक लिफ्ट मिला था गाड़ी में। मैं उधर यल्लापुर से आया था वहाँ तक, आपने जहाँ मेरे को लिफ्ट दिया था वहाँ से। आप इतना और कितना दूर कितना जाएगा? 1 किलोमीटर 1 मिनट में। कार्ड खत्म हो गया ना कल? मतलब जो हुगली से आया था ना, उस टाइम मेरे को नहीं लग रहा था पहाड़ चढ़ रहा है करके। अभी पहाड़ उतर रहे हैं ना नीचे, लेकिन वो जो रास्ता हम नहीं लगा सर। 80 किलोमीटर हो जाएगा। हाँ 80 किलोमीटर లిఫ్ట్ ఇచ్చారు. పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగారనమాట. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ కాబట్టి కూర్చోమని చెప్పారు అన్నమాట, నించోద్దని చెప్పారు. మళ్ళీ 1 किलोमीटर चलते रहे, 1 किलोमीटर వెళ్తారంట మొహమ్మద్ భాయ్. సో దిగేద్దాం, తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ 80 kilometers ఎంతో ఉంటుంది అంటారు. ఎర్వాడ్ పెట్రోల్ పెట్టించుకొని వెళ్తున్నాం రిటర్న్. ఈ వెహికల్ అనమాట. ఆయన అదే వెళ్తాయని చెప్పారు ఆ రూట్లో. ఇటు నుంచి వచ్చాం మనం. నిన్న ఫీల్ రాలేదు అసలు యాక్చువల్గా. ఎక్కడ హుబ్లీ నుంచి యల్లాపూర్కి వెళ్ళాం కదా 50 kilometers. హిల్మేకి వెళ్తున్న ఫీల్ అయితే అసలు రాలేదన్నమాట. ఇప్పుడు సడన్గా చూస్తే ఈ వెహికల్ నుంచి మనం హిల్ నుంచి డౌన్ అయ్యాం అనమాట. హిల్ నుంచి సో ఇక్కడ నుంచి ఒక 80 kilometers ఎంత ఉంటుంది అంటున్నారు. అప్పుడు వెళ్ళిపోయారు. ఇదంతా ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు షాపులు అవి చుట్టూ కొన్ని ఉన్నాయి క్లోజ్ మండే టైంలో. ఆఫ్టర్నూన్ 1:30 టైం అవుతుంది. సో ఈ ఏరియాలో కొంచెం ఈవినింగ్ టైం అయితే రిస్క్ అలా ట్రావెల్ చేస్తే.
డే టైంలో పర్వాలేదు, బస్సులు అయితే ఉన్నాయి, లారీలు తిరుగుతున్నాయి, ఇది మెయిన్ రోడ్డే. కాకపోతే కొన్ని తిరణగా షాపులు అటెండ్ తక్కువ ఉన్నాయి ఆఫ్టర్నూన్ టైం. చూద్దాం, ఇక్కడ నుంచి లారీ ఏదో తీసుకొని వెళ్ళిపోవాలి. ఈవినింగ్ లేట్ స్టక్ అయిపోయి ఉంటే ఇబ్బంది. ఫారెస్ట్ ఏరియా, బ్యాంక్ కూడా ఉంది. చూస్తా ఫ్రైడ్ రైస్ ఎక్కడన్నా ఏదైనా తింటే. ఫ్రైడ్ రైస్ బాగా తక్కువ దొరుకుతుంది, 40-50 రూపీస్ కర్ణాటకలో. అన్ని చోట్ల ట్రై చేశాను, కొన్ని చోట్ల మ్యాక్సిమం తిన్న దగ్గర 40, నైట్ తిన్న దగ్గర 50. మళ్ళీ మ్యాక్సిమం అన్ని చోట్ల తెలియదు, కొన్ని చోట్ల నేను తిన్న దగ్గర ఇంతే. అడిగి చూస్తానంటారు. నీ దిక్కమ్మే. అచ్చా, నేను వ్యాన్లో లిఫ్ట్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్ కా నామ్ క్యా? కొల్లాపూర్. సో మార్నింగ్ ఎల్లాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ ప్రజెంట్ కొల్లాపూర్లో ఉన్నాం. తర్వాత ఒక వ్యాన్లో లిఫ్ట్ వచ్చింది, తర్వాత ఇక్కడ దిగేసిన తర్వాత కాసేపు ఇక్కడ కూర్చుని, ఇంకా ఆఫ్టర్నూన్ కదా జంగులు ముందు నాకు, అందుకని చెప్పి నేను బేగా హిచ్ హైకింగ్ స్టార్ట్ చేస్తే ఇదంతా కలిసారన్నమాట ఫ్రెండ్స్, వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. हाय हाय आपका कॉलेज किधर है? उधर अंदर है। अंदर है? हाँ, कितना टाइम ब्रेक है? वो 10-15 मिनट चलेगा, हम तक चलेगा, कोई बात नहीं। लेट होके गए तो हम प्रिंसिपल को बोल देंगे। तो अभी कौन सा मतलब क्या पढ़ रहे हैं? अब हम फर्स्ट पीयूसी में आर्ट्स कर रहे हैं। आर्ट्स। हाँ 10th के बाद ना? हाँ। सब +1 में. अच्छा, వీళ్ళందరూ నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు లిఫ్ట్ తీసుకోవడానికి. అక్కడ ముందున వాటర్ వైపు అనేసి అక్కడికి వెళ్దాం అనేసి. लिफ्ट मिल जाएगा, मेरे कोई टेंशन नहीं है, क्लास को दिक्कत होगा? अरे हमको कोई बात नहीं, दिक्कत होएगा तो चलेगा। हाँ। हम कोशिश करेंगे ना गाड़ी तरहने के लिए। మనకి లిఫ్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడు క్లాస్ నుంచి బయటకు వచ్చి మామూలుగా బయట ఉన్నారన్నమాట షాప్ దగ్గర. వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ ఉంది అక్కడ. సరే నేను నడుచుకుని వెళ్ళిపోతుంటే నన్ను ఆపారు, లిఫ్ట్ మేము కూడా అడుగుతాము అనేసి. गोल्लापुर बॉयज, आपका विलेज इधर ही है ना गोल्लापुर में? ఇలాంటి ఒక ప్లేస్లో ఉన్నాం మనం. సింగిల్ రోడ్, పీస్ఫుల్ ఏరియా, చాలా పీస్ఫుల్ ఏరియా ఇదంతా. సూపర్ ఏరియా, फर्स्ट टाइम कमिंग ब्रो आंध्र प्रदेश से. बैंगलोर इसके बाद पहले आया था, यशवंतपुर बैंगलोर. अच्छा, इधर भी आगे अच्छे प्लेस है। फर्स्ट टाइम आ रहा हूँ, और मैं उधर आंध्र प्रदेश से कन्याकुमारी गया था लिफ्ट से. अच्छा, कन्याकुमारी से केरला, फिर केरला से इधर आ रहा हूँ. अब सब लोगों का नाम बताओ इसमें. आप ब्रो टेल मी. गौरी सा, गौरी सा. यू ब्रो? सन्मय रैना. एंड यू ब्रो? इमरान. किशन. रोहन. సో మేమంతా సెల్ఫీ తీసుకున్నాం. सब लोग का लंच हो गया? అడుగుతున్నారు మన కోసం. చూద్దాం, వ్యాన్ ఆపుతే నాకు తెలిసి ఆపరు అనుకుంటే, ఎంతమంది ఆపితే. లారీ ఆపుతున్నారు మన కోసం, ఆపట్లేదు. రిజెక్టెడ్. ఇట్ హ్యాపెన్స్, होते रहता है, इट हैपेंस. दे थिंक आज गाड़ी उतना नहीं है। हाँ, मंडे का बहुत स्पीड जाता है गाड़ी। हम्म। स्टॉप करेंगे, मंडे का है ना? तुम अभी 5 मिनट पहले मैं तुम्हें स्टॉप कर देता यार। हाँ. చూద్దాం లిఫ్ట్ దొరకడానికి ఎంతసేపు అవుతుందో. నేను చెప్తున్నాను వెళ్ళిపోమనేసి, క్లాస్కి లేట్ అవుతుంది అయినా సరే పర్లేదు మేనేజ్ చేస్తా ఉంటున్నాను ప్రిన్సిపల్. నేను చెప్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళిపోమనేసి. लिफ्ट मिल जाएगा, कोई टेंशन नहीं. आप लोग क्लास पे जाओ, अगर नहीं मिलेगा तो शाम को इधर ही मिलेंगे. क्लास में खत्म होगा, कॉलेज एंडिंग 3 o'clock.
अगर लिफ्ट नहीं मिलेगा ना शाम को हम इधर ही रुकेंगे, टाइम पास करेंगे. सब लोग మీరు చెప్తున్నారు ఒక్క పర్సన్ అనేసి, అయినా సరే లిఫ్ట్ ఆపట్లేదు. మన ఇట్లా ఎన్నో రిజెక్షన్స్ ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఇట్లా లాస్ట్కి వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు. వెహికల్ ఆపిలా ఉన్నారు, చూద్దాం. ओ माय गॉड, सक्सेस रे, सक्सेस मैन. बात कर लेना एक बार. मैं बात कर लेता हूँ. हाँ, ओ सक्सेस यार. दिस इज थर्ड व्हीकल. वाह, थैंक यू हाँ. धन्यवाद सब लोगों को. धन्यवाद ब्रो. थैंक यू. हाँ, फिर मिलेंगे जरूर. आप लोग सब मेरा घर आने का, ठीक है. और थर्ड व्हीकल सक्सेस. सुपर. चलता हूँ फिर मैं. సో ఆ పిల్లలంతా నాకు హెల్ప్ చేసి ఫైనల్గా రైడ్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు భయ్య లెవెల్తో మాట్లాడాను అనమాట. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అన్నాడు మేము డైరెక్ట్గా మ్యాంగ్లూరు వెళ్తున్నాం అనేసి. సో మనం మ్యాంగ్లూరు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. మ్యాంగ్లూరు వెళ్తాం లేదా అనేసి ఒక 15 కిలోమీటర్స్లో రూటు డిఫరెంట్ అయిపోద్ది అనేసి బ్రో చెప్తున్నాడు. ఒకటి మనం కార్వార్ వెళ్ళి గోవా వెళ్ళే రూటు, ఇటు నుంచి మ్యాంగ్లూరు వెళ్ళే రూటు. సో ఈ లోపు ఏదో డిసిషన్ తీసుకోవాలి. సో చూద్దాం. మనం ఈ బ్రో చాలా బాగా మాట్లాడుతున్నారు. బాయ్ आपका अरुण को थैंक यू वेरी मच फॉर लिफ्ट. आपका नाम भाई? अमित और अरुण को, दोनों का नाम ఏం సో చూద్దాం ఏంటి డిసిజన్ అనేసి. మ్యాంగ్లూరు వచ్చినా సరే ప్రాబ్లం లేదంటున్నారు. నైట్ అక్కడ స్టే ఉండొచ్చు అంట. కాకపోతే మ్యాంగ్లూరు వెళ్ళడానికి నైట్ అలా అవుద్ది, 9-8 రేపు వెళ్తే గోవా. ఏదో చూద్దాం. రూటు ఇట్లా ఉంది, సిగ్నల్ ఇక్కడ దొరకట్లేదు అనమాట. ఫారెస్ట్ ఏరియా కదా. ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి 3 అవుతుంది. నేను మ్యాక్సిమం మ్యాంగ్లూరు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ వెహికల్ దొరుకుతుంది కాబట్టి వెళ్ళిపోయాం అనుకో, ప్రాబ్లం లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏదోలాగా వచ్చేద్దాం, మ్యాంగ్లూర్ కవర్ అయిపోద్ది. रास्ता में उड़पी भी आता है ना भाई? उड़पी होके जाएगा? हाँ, उड़पी क्रॉस कुंदापुर आएगा, उड़पी आएगा, आपका सी आएगा ना, मरवट बीच वो आएगा. हाँ, आपको बहुत लोकेशन बहुत मिलेगा. हाँ, उड़पी सब क्रॉस करके बाद में बैंगलोर. हाँ, बाद में लास्ट होता है बैंगलोर और रुका है. हाँ, సో చూద్దాం. ఏదో చెప్తాను సీజను. మొత్తానికి 9 o'clockకి ఇక్కడ దిగిపోయాను ఫ్రెండ్స్. నేను ప్రజెంట్ మ్యాంగ్లూర్ కొంచెం దగ్గరలో ఉన్నాను. సో వాళ్ళు లారీ డ్రైవర్ అన్న అయితే కొంచెం ఆయన కంపెనీకి వెళ్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా మ్యాంగ్లూర్లో అయితే ఉండదు కాబట్టి సిటీలో ఉండదు, సిటీ అవుట్కట్స్లో ఉంటుంది. సో వాళ్ళు ఈ ప్లేస్లో నన్ను దింపారు. మ్యాంగ్లూర్కి ఇక్కడ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ అనమాట. మార్నింగ్ వెళ్దాం మ్యాంగ్లూర్కి. సో ఇప్పుడు అక్కడ జస్ట్ 35 రూపీస్కి ఎగ్ రైస్ దొరికితే అది తినేసా. అక్కడ ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ వెళ్ళి అడుగుతాను. లేదంటే కొంచెం డిస్టెన్స్లోకి వెళ్తే రైల్వే స్టేషన్ కూడా ఉంది. రైల్వే స్టేషన్లో పర్మిషన్ ఉండదు, ఎందుకంటే టికెట్ లేదు కాబట్టి. రైల్వే స్టేషన్లో వెళ్ళినా సరే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నైట్ టైం ఎవరైనా పోలీసు మళ్ళీ ఖాళీ చేయమనొచ్చు, వెళ్ళిపోమనొచ్చు. ఎందుకంటే ఇది చిన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ ఖాళీ రైల్వే స్టేషన్ కూడా చాలా చిన్నదే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి స్టే అడుగుతాను, తర్వాత అప్డేట్ ఇస్తాను. నేను చెప్పాను కదా మామూలుగా పెట్రోల్ స్టేషన్కి వెళ్ళి మామూలుగా పెట్రోల్ బంక్లో పర్మిషన్ తీసుకుంటాను. సో ఫస్ట్ ఈ బ్రోని అడిగాను, తర్వాత ఇంకో బ్రో పర్మిషన్ ఇచ్చారనమాట. టెంట్ వేయడానికి కూడా మనకి హెల్ప్ చేశారనమాట. ఫస్ట్ టైం మనకు టెంట్ వేసుకున్నాం. సో ప్రాబ్లం ఏం లేదు, ఇక్కడ ఇంకా చాలా సేఫ్ ప్లేస్ అనమాట. 24/7
పెట్రోల్ బంక్ ఓపెన్లో ఉంటుంది. నిన్నటికంటే సేఫ్ ప్లేస్ అనమాట. ఇక్కడికి ఏ బస్సులు కానీ లారీలు కానీ ఏ వెహికల్స్ కూడా ఎక్కువ. సో అక్కడ వాష్రూమ్ ఉంది. నేను ఇక్కడికి వచ్చి కొంచెం రెడీ అయిపోతాను. 9 అయింది. సో ఆఫ్టర్నూన్ టైంలోని ఆ పిల్లలు మనకి లిఫ్ట్ అడిగారు. ఫైనల్గా లిఫ్ట్ ఇస్తే ఆ బ్రో ఇచ్చాడు మనకి. ఆయన పేరు అరుణ్ అన్న లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ 9 o'clock డ్రాప్ చేశారనమాట. కంటిన్యూస్గా 250+ కిలోమీటర్స్ అనమాట. అరౌండ్ 280 అనుకుంటా. ఒక కరూరు నుంచే ఇక్కడ మన మ్యాంగ్లూరు రావడానికి ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్. సో అక్కడ కరూరు నుంచి మళ్ళీ అక్కడ అట్లా మనం లిఫ్ట్ తీసుకున్న ప్లేస్ నుంచి అరౌండ్ ఉంటుంది ఒక 15 ఉండొచ్చు సంథింగ్ అరౌండ్. సో అరౌండ్ టోటల్ 270 కిలోమీటర్స్ ప్లస్ మనం ఈరోజు కంటిన్యూస్గా ట్రావెల్ అనమాట. అంతకుముందు కొంచెం కిలోమీటర్లు అంతే. మార్నింగ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ అప్డేట్ చేస్తాం.